అన్న హాయ్ అన్న, నమస్తే. మీ పేరు? హాయ్, నా పేరు శ్రీనివాస్ అండి. ఎక్కడ ఉంటారు? విశాఖపట్నం. ఓకే అన్న, మన ఎలక్షన్స్ అయినాయి కదా, సో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు మీ ఒపీనియన్లో? మేమైతే కూటమి వస్తుంది అనుకుంటున్నాం. కూటమి. సో ఎందుకు అనుకుంటున్నారు కూటమి వస్తుందని? చాలా మంది వైసీపీ వస్తుంది మళ్ళీ అని అంటున్నారు కదా. లాస్ట్ 5 years చూస్తున్నాం కదా, జరుగుతున్న దారుణాలు కానీ, యువతకి ఉద్యోగ కల్పనలు లేవు. నెక్స్ట్ రోడ్స్ సరిగా లేవు. ఎక్కడ చూసినా ఏ రియల్ ఎస్టేట్ అంతా తప్పితే ఎవరికి ఏం జరగట్లేదు. సో మా కాన్స్టిట్యున్సీలో, విశాఖపట్నంలో 4 కాన్స్టిట్యున్సీలో లాస్ట్ టైం 4 కూడా టీడీపీ వచ్చింది. కాకపోతే వాళ్ళు గెలిచినా కానీ ఏం చేయలేకపోయారు, ప్రభుత్వం వాళ్ళది కాదు కాబట్టి. సో వాళ్ళు అక్కడ ఎంపీగా ఉన్న పర్సన్ కానీ, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే సీట్స్ ఇచ్చిన వాళ్ళు కానీ అందరూ కూడా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. సో అక్కడ మొత్తం అంతా కూడా రియల్ ఎస్టేట్ మీద జరుగుతుందన్నమాట. ఇప్పుడు విశాఖ రాజధాని అంటున్నారు కానీ అక్కడ ఆల్రెడీ వీళ్ళు మొత్తం ఆక్యుపై చేశారు.